మాజీ ఎంపీ మార్గాని భరత్రాం గత 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో చేసిన అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు అన్నీ బయటపడుతున్నాయని, విచారణలో అన్నీ తేలతాయని, ఆయన త్వరలోనే శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లడం తథ్యమని తెలుగుదేశం పార్టీ నాయకులు హెచ్చరించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు బుడ్డిగ రాధా, దాస్యం ప్రసాద్, ఆర్యపురం బ్యాంక్ డైరెక్టర్ బుడ్డిగ రవి మాట్లాడారు. భరత్రాం ఇంకా ఇలాగే రాజకీయాల్లో వ్యవహరిస్తే ఆయన తిరిగే పరిస్థితులు ఉండవని, ఇప్పటికే ఆయన వెంట తిరిగిన నాయకులతో పాటు కార్యక్రమాలు కూడా పార్టీకి దూరమయ్యాయన్నారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావులు నిత్యం ప్రజల్లో ఉంటూ కార్యకర్తలకు అండగా నిలబడుతున్నారన్నారు. వారిపై ఇష్టమొచ్చినట్లుగా వ్యాఖ్యలు చేస్తే మాత్రం నాలుక చీరేస్తామంటూ హెచ్చరించారు. ఆయన వెనుతిరిగి ప్రగల్భాలు పలికిన పాలికా శ్రీను, చిట్టూరి ప్రవీణ్ చౌదరి తదితరులు ఎక్కడ ఉన్నారు అంటూ ప్రశ్నించారు. 5 ఏళ్లలో ఇష్టమొచ్చినట్లుగా ఇసుక దోచేసి అక్రమాలకు పాల్పడి అదే అలవాటుగా తమ పార్టీపై విమర్శలు చేయటం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికే ఆదిరెడ్డి వాసు అసెంబ్లీలో ఆవ భూముల్లో అవినీతిపై ప్రస్తావించారని, దానిపై విచారణ జరిగితే అన్ని వాస్తవాలు బయటికి వస్తాయన్నారు. వైసీపీల టీడీపీకి కక్ష సాధింపు చేసే అలవాటు లేదన్నారు. ఆర్యపురం బ్యాంకులో అవినీతి చేసిన 1,70,00,000 తిరిగి కక్కిస్తామని, దీనిలో భరత్ వాటా ఎంతో తేల్చాలని బుడ్డిగ రవి డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ నాయకులు చాపల చినరాజు, కరఘాని వేణు, మల్ల వెంకటరాజు, బంగారు నాగేశ్వరరావు, బేసరి చిన్ని, బషీర్, సలీం తదితరులు పాల్గొన్నారు. ఇటీవల జరిగినటువంటి బ్యాంక్ ఎలక్షన్స్లో భరత్రాం గారి పాత్ర ఏంటి? ఆయన ఎక్కడా కనిపించలేదు. ఆయన ఇక్కడ నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జిగా ఉండి మీరు ఎందుకు మీ తరఫు నుంచి ఏ ఒక్క క్యాండిడేట్ని కూడా బ్యాంక్ తరఫున నిలబెట్టలేకపోయారు? మీరు అంటే మీ పట్ల మీ యొక్క కార్యకర్తలకి నమ్మకం పోయింది. మీ తరఫున ఎవరిని కూడా మీరు ఏమి చేయలేకపోయారు, అక్కడ ఏమి మాట్లాడలేకపోయారు. కనీసం ఎక్కడ కూడా మీ ఫోటో లేదు. మీ ప్యానల్ నుంచి పోటీ చేసినటువంటి మీ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి ప్యానల్ ఉంది, ఎక్కడా కూడా మీ ముద్ర కనిపించలేదు, మీరు మాట్లాడలేదు. అలాగే గత 5 సంవత్సరాల్లో మీకు బ్యాంక్ ఎలక్షన్స్ జరిపించేటటువంటి దమ్ము, ధైర్యం కూడా లేక వాటిని వాయిదా వేస్తూ వచ్చారు. దానికి కూడా మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎందుకు మీరు బ్యాంక్ ఎలక్షన్స్ జరిపించలేకపోయారు? అలాగే 2023లో జరిగినటువంటి సాధారణ మహాజనసభలో బ్యాంకు గిఫ్ట్ల విషయంలో బ్యాంకుకి గిఫ్ట్లు పంచిపెట్టేటటువంటి సంప్రదాయం ఉంది. దానికి సంబంధించి ఆ పాలకవర్గం వరకు చూస్తారు. మీరు ఆ పాలకవర్గాన్ని పక్కన పెట్టి నాసిరకం గిఫ్ట్లని, నాసిరకం ప్లాస్టిక్లను మీరు కొనుగోలు చేసి మీరు పంచడం జరిగింది. అందులో మీ వాటా ఎంత అని మేము అడుగుతా ఉన్నాం. బ్యాంకు పాలకవర్గం నుంచి కూడా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ బ్యాంకు మీద జరిగినటువంటి గతంలో మీ హయాంలో మీ ప్రోత్సాహంతో బ్యాంకులో జరిగినటువంటి అవకతవకలు అన్నిటి మీద కూడా విచారణ చేపట్టడం జరుగుతూ ఉంది. మేము మొన్ననే బ్యాంక్ ఎలక్షన్స్ అయిన తర్వాత మరి గౌరవప్రదంగా సంబంధిత మినిస్టర్ గారు అయినటువంటి అచ్చెన్నాయుడు గారిని కలవడం జరిగింది. అలాగే ఫెడరేషన్ మీటింగ్లో కూడా మేము ఈ యొక్క విషయాలు ప్రస్తావించడం జరిగింది. దీనికి సంబంధించి బ్యాంకులో ఏమేమైతే అవకతవకలు జరిగాయో వాటి అన్నింటి మీద కూడా శాఖాపరమైనటువంటి విచారణ చేపడతామని చెప్పి అచ్చెన్నాయుడు గారు కూడా హామీ ఇచ్చున్నారు. ఇలా తగలడిపోయింది ప్రచారం. నైట్ ఏ రకంగా దీన్ని దహనం చేశారు? ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారా? ఇంకా ఇది మర్చిపోకుండానే అప్పుడే దాడులు, ఎదురు దాడులు యువ నాయకులు మా ఎమ్మెల్యే గారి మీద. మీరు అర్థం చేసుకోండి. మీరు ముందు చర్యల్లో జాగ్రత్తగా మీరు ఏ రకంగా ఉండాలో, ఏ రకంగా ముందుకు పోవాలో అర్థం చేసుకోండి. ఆవ భూముల్లో ఉన్న అవినీతి బయటికి తీస్తూ ఉన్నారు. మా యువ నాయకులు వాసు గారు మొన్న ఎమ్మెల్యేలో గళం విప్పారు. మీరు చూసే ఉంటారు ఏ రకంగా మాట్లాడారో. ఆవ భూముల కోసం కానీ, టిక్కో ఇళ్ళ కోసం కానీ వారు మాట్లాడితే చంద్రబాబు గారు చలించిపోయి దానికోసం ఈ పేద ప్రజలకు అందరికీ కూడా ఏం చేయాలనే ఆలోచనతో ఒక రాజమండ్రి లాంటి పట్టణాల్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా 2 సెంట్లు భూమి ఇచ్చేలాగా, కొంచెం విలేజ్ లాంటి ఏరియాలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా 3 సెంట్ల భూమి ఇచ్చేలాగా 2.5 కోట్ల రూపాయలు, 2.5 లక్షల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఫండ్ తీసుకొచ్చి 1,50,000 రూపాయలు దానికి జాయింట్ ఫండ్ ఇచ్చి 4 లక్షల రూపాయలతో ఇల్లు కట్టబోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు.
ఆదిరెడ్డి వాసు గారు పేకాట క్లబ్ను నడుపుతున్నారా? వాసిరెడ్డి శ్రీకాంత్ అలియా గుర్రం గౌతమ్, వీళ్ళ ఐడియా ఉన్నారా నీకు? నీ అనుచరులు 2019 నుంచి 2024 వరకు కూడా రాజమహేంద్రవరంలో పేకాట నడిపే వాళ్ళకి నువ్వు అడ్డాగా నిలబడ్డావు. వీళ్ళిద్దరికీ కూడా నువ్వు మాట్లాడుతున్నావు పేకాట క్లబ్ల కోసం, పేకాట దందాల కోసము. చేసిందంతా నువ్వు చేస్తావు 2019 నుంచి 24 వరకు. నువ్వు చేయలేని నీచుపు పనులు అంటూ లేవు, చేస్తూ పోయావు. అధికారులను చేతిలో పెట్టుకుంటూ వ్యవస్థను పక్కదోవలు పట్టించి నీ నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ నీ చేతికి నీకు అధికారం ఉంది కదా, ఏది పడితే అది చేసుకుంటూ పోయావు. నీ మీద చర్యలు చేసుకోవాలి ముందుగా. నువ్వు చేసిన అక్రమాలకు, నువ్వు చేసిన దౌర్జన్యాలకు, నువ్వు అక్రమంగా సంపాదించిన రాజమహేంద్రవరాన్ని ఏదైతే అభివృద్ధి పేరుతో దోచుకున్న విధానాన్ని నీ మీద చర్యలు తీసుకుని నిన్ను శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించాలి.